ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కృపచేత రక్షింపబడి ఉన్న వారి జీవితాల్లో అనేకమైన శ్రమలు కలుగుతాయి. వాటితో పోరాడి గెలవాలి. శ్రమలలో కృంగిపోకూడదు. అప్పుడు కృంగిపోతే చేతకాని వారు అవుతారు. శ్రమలు వారిని మింగేస్తాయి. చూడండి, కరోనా వచ్చినప్పుడు అది ఒక భయంకరమైన శ్రమ, పోరాటం. దాని గురించి విన్నప్పుడు ఎవరికైనా ధైర్యం పోయింది. కానీ దానిని గురించిన అవగాహన తెలిసినప్పుడు మనుషులు కొంతమేరకు ధైర్యం తెచ్చుకుని క్రమక్రమేణా దానిని గురించిన భయం పోగొట్టుకున్నారు. ఒక విశ్వాస జీవితంలో తనకు తాను ఎరగని పరిస్థితులు, మనుషులు, అవసరతలు, బలహీనతలు ఇలా ఎన్నో భయపెట్టేవి ఉంటాయి. ఈ శ్రమలలో చాలా వాటిని త్యాగం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. దేవుని కోసం దేశాన్ని, బంధువులను, స్నేహితులను, విందులను, వినోదాలను, ప్రయాణాలను, తల్లిదండ్రులను, భార్యను, భర్తను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ఇళ్లను, పొలాలను, చివరికి ప్రాణము కూడా సంతోషంగా విడిచిపెట్టిన వారు ఎంతోమంది కదా. ఇలాంటి పరిస్థితుల దగ్గర ధైర్యం కావాలి. ధైర్యంతో శ్రమలు అనుభవించాలి. దానికి ఓర్పు కావాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం నెరవేర్చిన వారు అవుతారు, నెరవేర్చగలరు కూడా. అందుకనే లేఖనములో ప్రభువారు ఇలా అన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు. ధైర్యం కలిగిన జీవితాన్ని వాక్యం వింటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లల విషయాల్లో నాయన, మీ పిల్లలు దేనిని బట్టి అయినా భయపడక ధైర్యం కలిగి జీవించటానికి మీరు సహాయం చేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు జ్ఞాపకం చేసుకుంటే మేలు కదా ప్రభువా. నాయన, మీ పిల్లలకి మీరు జీవితకాలం అంతా ధైర్యం కలిగి జీవించటానికి మీరు సహాయం చేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగిన అంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాల దగ్గర, వారి పొలాలు, పశువులు కూడా దీవించండి. వివాహాలు అవ్వవలసిన వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, వర్షాలను ఇమ్మని, ఎండ నుంచి భద్రత ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలు
ప్రభువా, మరి ధైర్యము కలిగి జీవించడానికి కావలసిన మీ సహాయాన్ని మీ పిల్లలకి ఇమ్మని, ఏ శ్రమలో కృంగిపోకుండా మీ వైపు చూస్తూ ధైర్యాన్ని పొందుకొని విజయము కలిగిన జీవితాన్ని మీ పిల్లలకి మీరు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.